నేను మీకు ఓ విషయం చెప్తాను వినండి. ఈరోజు మా ఇంట్లో గోంగూర పప్పు చేస్తున్నాను. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి. మా మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది. కానీ ఇంతవరకు మా ఇంట్లో అంటే మా అత్తగారింట్లో నేను ఈ కర్రీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు గోంగూర తినరనమాట. కానీ రీజన్ నాకు తెలీదు. మా హస్బెండ్ ఈ మధ్య ఎక్కువగా ఆకుకూరలతో పాటు గోంగూర కూడా పట్టుకొచ్చేస్తున్నారు. సో, ఎప్పుడు ఆ కూర, పచ్చడి ఇలా ఏం బావుంటదిలే అని చెప్పి ఈరోజు పప్పులో పెట్టాననమాట. యాక్చువల్‌గా ఇది నాకిష్టము. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేస్తారనమాట. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వీళ్ళ పద్ధతుల ప్రకారం మనం వెళ్ళాలి కాబట్టి నేనెప్పుడూ చేయలేదు. కానీ ఈరోజు ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు తెలియనిదేముంది. ఆంధ్రులకు గోంగూర అంటే ఫేవరెట్ కదా! ఏం లేదు పప్పు. కాకపోతే నేను కుక్కర్‌లో పెట్టకుండా విడిగా వండుతున్నానండి. టేస్ట్ బావుంటుంది. కుక్కర్‌లో పెట్టిన దానికి, విడిగా వండిన దానికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు తెలుసు. మామూలుగానే పప్పు ఉడకబెట్టేసి దానిలో గోంగూర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉప్పు, కారం వేసి తాలింపు